వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అనే జాబ్స్కి కూడా నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి నియర్లీ 10 years అవుతుంది. 2016 సంవత్సరంలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితిన్ 3 monthsలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. సో ఇది రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ని ఫిల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ఈ నోటీస్ అనేది ఆయన పంపించారు. ఇందులో మనకి 13 సీరియల్ నెంబర్ 13 మనం చూసుకున్నట్లయితే పీసీ కమ్యూనికేషన్ అంటే పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ విభాగంలో 298 పోస్టులు ఉన్నాయి, వీటిని ఫిల్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని కూడా మనకి అందులో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ కానిస్టేబుల్గా మనం సెలెక్ట్ అయితే మనం చేయాల్సినటువంటి జాబ్ ఏంటి అండ్ దీనికి ఎవరు అర్హులు అప్లై చేసుకోవడానికి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుందన్నమాట. సో మొదటగా మనం ఏ జాబ్ అన్నా చేయాలంటే ఆ జాబ్కి సంబంధించి అసలు జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అనే జాబ్కి మనం సెలెక్ట్ అయిన తర్వాత మనల్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కానీ లేదా ఇతర డిఎస్పీ ఆఫీసుల్లో కానీ మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే కొంతమందికి అన్ని వర్క్స్ ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని వర్క్సే ఉంటాయి. మనం కంపేర్ చేసుకోలేము. అంటే మీరు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మనకి వర్క్ అనేది అలా ఉంటుందన్నమాట. అయితే ఎస్పీ ఆఫీస్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే మనం ఎవ్రీ మార్నింగ్ అన్ని పోలీస్ స్టేషన్స్కి డేటా కలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఎన్ని కేసులు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఇలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ఎస్పీ గారు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టాలి అనుకుంటున్నారు అందరూ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని స్టేషన్స్తో, అప్పుడు ఆ వీడియో కాన్ఫరెన్స్కి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టేషన్స్కి అన్నిటికీ మనం అందజేయాలి అంటే అందరికీ ఫోన్ చేసి చెప్పుకోకుండా వాకీ టాకీస్ అనేది సపరేట్గా ఒక్కొక్క స్టేషన్కి ఉంటాయి. దానికి మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించాలంటే వాళ్ళకి. అలాగే కూంబింగ్ సమయంలో కొన్ని నక్సల్స్ ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పోలీస్ స్టాఫ్ వెళ్ళి అక్కడ కూంబింగ్ చేస్తున్నారు. అక్కడ నక్సల్స్ ఏరియా అంటే అడవి ప్రాంతాల్లో మనకి నెట్వర్క్స్ ఉండవు, సిగ్నల్స్ అనేవి నార్మల్ సిగ్నల్స్ అనేవి ఉండవు. వాళ్ళకి మనం ఎక్విప్మెంట్స్ అనేవి సప్లై చేస్తాం. సప్లై చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సిగ్నల్స్ అనేవి మన ఓన్ సిగ్నల్స్ ఉంటాయి, వాటిని అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే శాటిలైట్ ఫోన్స్ని వాళ్ళకి ఇవ్వడము అలాంటివన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్కడైనా మనం బందోబస్తు ఏర్పాటు చేస్తే అక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్కి సీసీటీవీస్ అలాగే డ్రోన్స్ అన్నీ కూడా ఆ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇదన్నీ కూడా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అనే అతను చేస్తారు. అలాగే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వివిఐపీస్ కానివ్వండి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు జామర్స్ అనేది ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనం జాబ్ ప్రొఫైల్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ రావడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్తాను. సింపుల్గా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందండి, మనకి క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనము జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు కొన్ని రోజుల తర్వాత. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి వీళ్ళు ఏం టెస్ట్ కండక్ట్ చేస్తారంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అంటే మన హైటు వెయిట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ మనకి చెక్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఒక్కటే ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ అలా ఏముండదు, ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. సో ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే మనము ఎంత హైట్ ఉండాలి ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అనే జాబ్కి అప్లై చేయాలంటే మినిమం 162 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. చెస్ట్ వచ్చి 84 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ గాలి పీల్చినప్పుడు 4 సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 152.5 సెంటీమీటర్ల హైట్ ఉండాలి.
వెయిట్ 40 కేజెస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అంటే నక్సల్స్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళైతే 160 సెంటీమీటర్ల హైట్ ఉన్నా కూడా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ 80 ఉండాలి, గాలి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు నక్సల్స్ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే 150 సెంటీమీటర్స్ హైట్ 38 కేజీస్ వెయిట్ ఉంటే కూడా సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీట్ అయిపోయారనుకోండి, మిమ్మల్ని నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పంపిస్తారు. ఇక్కడ ఓన్లీ 1 మైల్ రన్నింగ్ మాత్రమే ఉంటుందండి. ఈ మైల్ రన్నింగ్ కూడా మేల్ క్యాండిడేట్స్ పురుషులు 10 నిమిషాల్లో రన్నింగ్ చేయాలి. స్త్రీలు అయితే 12 నిమిషాల 30 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. 1 మైల్ అంటే 1600 మీటర్లు 1.6 కిలోమీటర్స్ని పురుషులైతే 10 నిమిషాల్లో, స్త్రీలైతే 12 నిమిషాల 30 సెకండ్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఇంకేం ఫిజికల్ టెస్టులు మనకు ఉండవు అన్నమాట. షార్ట్ పుట్ కానివ్వండి, లాంగ్ జంప్ కానివ్వండి ఏమీ ఉండదు. ఓన్లీ ఒక రన్నింగ్ మాత్రమే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఉంటుంది. దీని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 200 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో అన్నీ కూడా టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్సే ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటివి ఏమీ ఉండవు. టెక్నికల్ పేపర్ మాత్రమే ఉంటుంది. 200 మార్కులు కండక్ట్ చేస్తారు. సిలబస్ ఏంటి అనేది నేను చెప్తాను. ఇందులో క్వాలిఫై అవ్వాలంటే ఓసీ అయితే 40%, బీసీ అయితే 35%, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 30%, ఎక్స్ మెన్ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించి ఫైనల్ సెలెక్షన్ అనేది ఏ విధంగా తీసుకుంటారు అంటే ఫైనల్గా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. రన్నింగ్లో వచ్చిన మార్కులను కానివ్వండి, ఇతరత్ర మార్కులను అయితే ఎక్కడ తీసుకోరు. ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి 200 మార్కులకు గాను మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అండ్ మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారా లేదా అనేది మాత్రమే చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది సింపుల్గా ఉంటుంది. ఇది రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్. ఎలక్ట్రికల్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో సంబంధించి, బేసిక్ కంప్యూటర్స్ అండ్ టెలిఫోన్ సిస్టమ్ ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి మనకి సిలబస్లో ఉంటాయి. ఇది మరి 200 క్వశ్చన్స్ అనేవి ఈ 4 సబ్జెక్ట్స్ నుంచే మనకి రావడం జరుగుతుందన్నమాట. దీనికి సిలబస్ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే. ఇక ఏజ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఆల్రెడీ హోంగార్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అనే జాబ్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి, నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఐటీఐ అనేది ఎలక్ట్రానిక్ మెకానిక్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ లేదా ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా మెకానికల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రీషియన్. ఇప్పుడు నేను చెప్పిన కోర్సుల్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు ఉంటాయి. అవి ఏంటి అంటే ఈఈటీ అని, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అని లేదా ఎలక్ట్రికల్ టెక్నీషియన్. ఈ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఇంతకుముందు ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అనేవాళ్ళు. ఇది చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్లు ఐటీఐ కానీ లేదా వొకేషనల్ కానీ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా నా దగ్గర డిప్లొమా ఉంది, ఎలక్ట్రికల్లో డిప్లొమా చేసా, ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసా లేదా ఇంజనీరింగ్ చేసినాను అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఐటీఐ లేదా వొకేషనల్ చేసిన తర్వాత మీరు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. ఇవి లేకుండా ఇప్పుడు నేను చెప్పిన ఐటీఐ అండ్ వొకేషనల్ క్వాలిఫికేషన్ లేకుండా మరి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ నోటిఫికేషన్ అనేది నియర్లీ 300 పోస్టులతో అతి త్వరలోనే విడుదల కాబోతుంది. ఆ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నేను మీకు క్లియర్గా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.